ఫారెస్ట్లో విద్యుత్ వైర్లు తగిలించి జంతువుల వేటకు పాల్పడుతున్న వైనం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంచేడు ముసలమ్మ దేవస్థానం పరిసర అడవుల్లో యథేచ్ఛగా సాగుతోంది. అటవీ జంతువుల కోసం స్మగ్లర్లు యథేచ్ఛగా అడవుల్లో కరెంటు వైర్లు అమర్చగా ఆ విద్యుత్ ఉచ్చులో పడి అనేక అటవీ జంతువులు బలవుతున్నాయి. ఇంత జరుగుతున్న విద్యుత్ శాఖ కానీ అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. నిన్న రాత్రి వేటగాళ్ల ఉచ్చులో పడి గిరిజన రైతు బిజ్జ వెంకన్నకు చెందిన గేదె మృతి చెందగా అదే స్థలంలో లభ్యమైన అటవీ జంతువులకు సంబంధించిన దుప్పి తోలు పుర్రే లభ్యమైంది. ఇక ఇటీవల తునికాకు సేకరణ కోసం అడవికి వెళ్లిన గిరిజనులకు పెను ప్రమాదం తప్పింది. కరెంటు వైర్లు చూడకపోతే పదుల సంఖ్యలో ఆకు సేకరణకు వెళ్లిన గిరిజనులు చనిపోయే పరిస్థితులున్నాయి. ఇప్పటికైనా అటవీ శాఖ ఉన్నతాధికారులు అటవీ జంతువుల వేటను నిరోధించడానికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఆడగేదె మృతి చెందడం వల్ల చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వాళ్లకు జీవనాధారమైనటువంటిది పాడిగేదె. ఆయన రోజు పాలు పిత్తుకొని కొత్తగూడెం పోయి ఒక 300-400 రూపాయలు సంపాదించుకునేటువంటి వ్యక్తి ఈరోజు ఆయనకు బర్రె లేదంటే వాళ్ళ ఫ్యామిలీని చూస్తే చాలా బాధాకరంగా ఉంది. మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇది కరెంటు విద్యుత్ లైన్కు చనిపోయిందని తెలిసి ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ చుట్టుపక్కల కూడా అన్నీ చూస్తే కలేబరాలు చుట్టూ ఇట్లా ఉన్నాయి. అలాగే వాళ్ళు మటన్ కోసినటువంటి బస్తాలు కూడా అన్నీ ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇలాంటి వాళ్ళను మా ఊరిలో చాలామంది కొందరు వ్యక్తులు అనేటువంటి పెడతా ఉన్నారు. వాళ్ళకు చాలాసార్లు మేము కూడా హెచ్చరించాం. వాళ్ళే కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, కానీ మరోసారి ఇటువంటిది జరగకూడదు. ఎటువంటి ప్రాణికి కూడా హాని కలగకుండా ఉండాలనేసి కోరుకుంటున్నాను. బుధవారం సాయంత్రం మా యొక్క పాడుగేద పోవడం జరిగింది. పోయిందని చెప్పేసి ఆ రోజు సాయంత్రం నుంచి నిన్న వెతికినా మొన్న ఎతికినా ఈరోజు పొద్దున ముసలమ్మ తోగు వైపు నుంచి ఇటు పైకి వస్తుంటే పైన ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు కింద చూసుకుంటూ వాగంపుడు వస్తుంటే పొదలో ఈగలు బాగా ముసురుతానని చెప్పేసి అరే ఏంటిదని చెప్పేసి అటు పక్క నుంచి వచ్చి అటు పొలాలు ఉంటాయి సైడ్కి పక్కకి. ఆ పక్కనే వాగు ఉంటుంది. ఆ వాగు నుంచి ఆ పక్కకు వచ్చేసి చూతారక ఒక పొదల బర్రె మొత్తం బాగా ఉబ్బి పురుగులు పడి మొత్తం వాసన వస్తుంది చూస్తారకి బాగా బాధ అనిపించింది. అది కరెంటు పెట్టినట్టున్నది. ఉచ్చులైతే మాడ ఆపలేదు. కరెంటు తీగ పెట్టినట్టున్నది. వేటగాళ్ళు కరెంటు తీగ పెట్టినట్టుగా ఆడ ఆనవాళ్ళు ఇట్లా పైన రాడ్లు పెట్టేసి దానికి పైన సీసాలు అక్కడొకటి లైన్గా పెట్టేసి కొన్ని ఇప్పుకపోయిన్లు కొన్ని అక్కడక్కడ బేయానిక వాళ్ళు వదిలిపెట్టిపోయినట్టున్నది. మేము వచ్చి చూస్తారుగా అవన్నీ ఆపడ్డాయి అని చెప్పేసి చూసి వాళ్ళ దగ్గరికి కొంతమంది అనుమానితులు ఉన్న వాళ్ళని పిలిచి రమ్మంటే మేము ఏం చేసుకుంటారో చేసుకోపో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే వాళ్ళు అన్నారు కదా పోయి